రోజు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, రోజు హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఆ స్థాయి రెస్పెక్ట్ ఆయన బయటికి వెళ్తే కూటమిలో కుదురుతుంది. మళ్ళీ ఇప్పుడు అదే ఇదివరకు గనక ఏసీ రూమ్లో కూర్చున్న మనిషి నేను జనంలోకి వెళ్తానని చెప్పేసి అప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రోడ్డు దగ్గరనే పక్కనే పడుకుంటాం, అదేది కమ్యూనిటీ హాళ్లలో పడుకుంటాం, స్కూళ్లలో పడుకుంటాం అని చెప్పి. అప్పుడు ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఈయన అడిగినట్టు ఆ కమ్యూనిటీ హాల్లో వీటికి పర్మిషన్ ఇచ్చారు. తీరా చూస్తే ఎవరు రాత్రి నిద్రపోలేదని ఆయనే చెప్పాడు కదా, నా వల్ల కూడా కాలేదని. 4 రోజులు తిరిగేటప్పటికి మళ్ళీ హోటల్ రూముల్లో ఏసీ రూముల్లో పడుకోవడం అయింది కదా. అవన్నీ మాటలు బాగుంటాయి వినడానికి. మనకి సినిమాల్లో కూడా అంతే. సినిమాల్లో హీరో గారు చెమట ఒడుస్తాడు, అది పేపర్లు చెమట చించుకుంటూ పేపర్లు ఇసురుతాడు, అది చేస్తాడు ఇది చేస్తాడు. సినిమాల్లో పరమ వెధవలనే హీరోయిన్లు ప్రేమిస్తుంటారు, నీ జీవితంలో అది సాధ్యం కాదు కదా. అట్లాగే ఒక భ్రమల ప్రపంచం అనేటటువంటి దాంట్లో నుంచి బయట ప్రపంచం చూసేశాడు ఆయన. చూసేశాడు కాబట్టి ఇప్పుడు ఈ లాయల్టీ ఈ స్టేటస్ ని వాళ్ళు ఆయన వదులుకోడు. నీకు ఎప్పుడైనా సరే మావోయిస్టులు ఎందుకు నాశనం అయ్యారు అంటే, మావోయిజం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు పేదరికంలో వ్యవహారాలతోనే ఉండేవాళ్ళు, వాళ్ళు తినడానికి అది కూడా అట్లాంటి తిప్పలే పడుతుండేవాళ్ళు, ఈవెన్ పేదల ఇళ్లలోనే తింటుండేవాళ్ళు. ఆ కాన్సెప్ట్లో నడిచారు. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ చర్చలు జరిగినప్పుడు వాళ్ళకి మొట్టమొదటిసారి 5 స్టార్ హోటళ్లలో పడుకోవడాలు, హైయెస్ట్ లగ్జరీ ట్రీట్మెంట్ చూశారు, ఫుడ్ కానీ బెడ్ కానీ ఉండటం కానీ. ఆ తర్వాత వాళ్ళకి